టటకిట టట్టకిట్ట టటకిట్ట టటట్ట టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిట టటటోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటిథార్భటోత్ఫట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహి మాం. కొంచెం నెమ్మదిగా టటకిట టట్టకిట్ట టటకిట్ట టటట్ట టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిటట్ట టఠోన్ముఖటంకృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహిమాం. ఈ పద్యము పాల్కూరికి సోమనాథుడు గారు రచించిన అంక పద్యము. పంచపాషాణ పద్యములు అని మనకొక 5 కష్టమైన కఠినమైన పద్యాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మొదటిది మహాకవి కాళిదాసు గారు రచిస్తే మిగిలిన 4 పద్యాలు పాల్కూరికి సోమనాథుడు గారు రచించారు. ఆ 4ట్లో ఈ ఒక పద్యము శివతాండవం గురించి చెప్తుందనమాట. నాకు ఈ పద్యాన్ని వివరించేంత భాషా జ్ఞానం లేదు కానీ నేను తెలుసుకున్న నాకు అర్థమైన భావం మీకు చెప్తున్నాను. ఓ బసవేశ్వర, నీ శివతాండవము టటకిట టట్టకిట్ట అని చప్పుళ్లతో దశ దిశలు స్పష్టంగా విస్తరిస్తున్న వింటినారి యొక్క ధ్వనులను కలిగి ఉంది. భయంకరమైన ఆర్భాటమైన తప్పిడ ధ్వనులు ఆకాశము మరియు దిక్కుల అంచులను తాకుతున్నవి. నేర్పు కలిగిన నాట్యములో తిరుగువాడ, టకారము అనే అక్షరముతో పలుమార్లు స్తుతింపబడిన పరమేశ్వర, ఓ బసవేశ్వర పాహిమాం, నన్ను రక్షింపుము అని భావము. నాకు తెలిసిన అర్థాన్ని నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ.